ఎందుకు వచ్చావు ఇక్కడికి? దయచేసి వెళ్ళిపో ప్లీజ్. భయపడకు సంధ్య, నేను నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే అరిచి అల్లరి చేస్తాను. నువ్వెంత అరచల్లరి చేసినా ఈ రోజు నా మనసులో మాట చెప్పకుండా ఇక్కడి నుంచి కదలను. సంధ్య ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు లేకుండా ఒక క్షణం కూడా బ్రతకలేను సంధ్య. లోపల ఎవరో ఉన్నట్టున్నారు. ఇంత త్వరగా చీర అలా కట్టుకున్నావే? ఏంటన్న మీరనేది? లోపల మాటలు వినబడ్డాయంటున్నాను. ఎవరు లేరు నాన్న, నేనే గట్టిగా చదువుకుంటున్నాను. నువ్వు చదువుకోమా, చదువుకో చదువుకో చదువు. నువ్వు చదువుకోమా, నువ్వు చదువుకో. ఎప్పుడే నీకు విజిల్ వేస్తున్నది? గడియారు నాన్న. నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. నువ్వు చదువుకోమా, చదువుకో. ఎవరు లేరు, నువ్వు చదువుకోమా, చదువు చదువు చదువు. చూడు, నిన్ను నేనిప్పుడు కాపాడింది కూడా ప్రేమతో కాదు, మానవత్వంతో. దాన్ని నువ్వు ప్రేమగా ఊహించుకుంటే అది నా తప్పు కాదు. మానవత్వానికి ప్రేమకి తేడా ఏమిటో నాకు తెలియటం లేదు సంధ్య. మానవత్వం లేనిదే ప్రేమ పుట్టదు, ప్రేమ నిండి ఉన్నదే మానవత్వం. చూడు సంధ్య, నాకు కావాల్సింది నువ్వు, నీ ప్రేమ. నీ మనసులో నాకు చోటు. 4 ఏళ్ళుగా నీకు చెప్పాలని చెప్పలేకపోయిన మాటలు ఎన్నో ఉన్నాయి. అందుకే నా మాటలు నీ క్యాసెట్లో రికార్డ్ చేశాను. ఇది క్యాసెట్ మాత్రమే కాదు, పూర్తిగా నా మనసు. చూసావా సంధ్య, ఈ ప్రపంచంలో నాకన్నా దురదృష్టవంతుడు ఎవడు ఉండడు. ఆఖరికి కరెంటు కూడా నా ప్రేమకు సహకరించడం లేదు. ఎందుకు ప్రేమ ప్రేమ అంటూ చదువు సంధ్య లేకుండా తిరుగుతావు? చూసావా సంధ్య, సంధ్య లేకుండా ఎలా తిరగలుగుతున్నావు నువ్వే అడుగుతున్నావు. సంధ్య లేకుండా చదువు సాగదు. నీకు దండం పెడతాను, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ మీరు తప్పకుండా క్యాసెట్ వింటారుగా. వెళ్ళొస్తాను. क्या सीन है? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది ఈ వ్యవహారం? చెప్పు. నువ్వు తింటావా, నేను తినిపించమంటావా? నేనేమన్నా చిన్నపిల్లనా నువ్వు తినిపించడానికి? నువ్వు నాకు చిన్న పిల్లవి, కన్నె పిల్లవి, కావాల్సిన పిల్లవి. తిను. పొరపాటు చేయలేదు నాన్న. పొరపాటు చేసింది నేను. నిన్ను కనటమే నేను చేసిన పెద్ద పొరపాటు. అవును, వాడు నిన్ను ప్రేమించాడని నేను కొట్టానా? నేను కొట్టానని నువ్వు వాడిని ప్రేమించావా? ప్రేమించలేదు నాన్న. మరి వాడితో ఐస్ క్రీమ్ పార్లర్కి ఎందుకు వెళ్ళావు తల్లి? ప్రేమించలేదని ప్రేమతో చెప్పడానికా? నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. డాడీ, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదూ. అందరు తండ్రులు పిల్లల్ని దండించి పెంచుతారు, కానీ మీరెప్పుడు నన్ను కొట్టలేదు, కనీసం కోపంగానైనా చూడలేదు. కానీ నేను మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని
మీరెంత నచ్చ చెప్పినా వినకుండా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నందుకు నన్ను కొట్టండి డాడీ, కొట్టండి. డాడీ, ఏ అమ్మాయిలోనైనా అందం, చందం, వినయం, విధేయత, చదువు, తెలివి, వీటిలో ఏవో కొన్ని సుగుణాలే ఉంటాయి. అన్ని సుగుణాలు కలిపి ఒక్క అమ్మాయిలో ఉంటే ఆ అమ్మాయికి అహంకారం ఉంటుంది. కానీ ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా, మెలకుగా నడుచుకుంటుంది. అందువల్లే అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాను డాడీ. పట్టుకునేటప్పుడు గులాబీనే పట్టుకున్నాను, కానీ పట్టుకున్న తర్వాత ఆ గులాబీ కింద ముళ్ళుందని తెలిసింది. అది గుచ్చుకుంటోంది, కానీ విడిచిపెట్టలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి నాకేది కావాలని కోరుకున్నా అది సాధించే వరకు వదిలిపెట్టనని మీకు తెలుసు కదా డాడీ. దేవుడు నా దగ్గరికి వచ్చి సంజయ్ కావాలా, నీ ప్రాణం కావాలని అడిగితే నాకు సంజయ్ కావాలని కోరుకుంటాను డాడీ. అదే దేవుడు నీకు సంజయ్ కావాలా, డాడీ కావాలా అని అడిగితే మా డాడీకి కోడలుగా సంజయ్ కావాలని కోరుకుంటాను. నేను మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? నిన్న రాత్రి గణేష్ ఇంటికి వచ్చేటప్పటికి టైం 3 అయింది. ఎక్కడికి వెళ్ళుంటాడో మీకు బాగా తెలుసు. నేను నిర్ణయానికి వచ్చాను. ఆ ఎస్ఐ వాసుదేవరావు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని గణేష్కి ఇవ్వమని అడుగుదాం అనుకుంటున్నాను. వద్దు ఫ్రెండ్, వద్దు. వాడి సంగతి తెలిసి కూడా వాడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? ఆదితో వ్యవహారం తలకి నూనె బదులు యాతి డ్రాతుకున్నట్టే. మత్తు తలకెక్కడాలతో మాట్లాడుతు కానీ మదం తలకెక్కడాలతో మాట్లాడలేం ఫ్రెండ్. వాడుంటే పిచ్చివాడు ఫ్రెండ్. మా మాట విని మీ ప్రయత్నం మానుకోండి. వాడు పిచ్చివాడు కావచ్చు, కానీ నేను పిచ్చివాడిని కాదు. రేపు నా కొడుకుని పిచ్చివాడిగా చూడదలుచుకోలేదు. నాకు ఆ అమ్మాయి ఇల్లు తెలీదు. మీరెవరైనా వస్తారా? ఏంటి? ఐఎమ్ డాక్టర్ చంద్రశేఖర్. కింగ్ జార్జ్ హాస్పిటల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. నాకు ఒక్కడే కొడుకు. ఏం పీకుతున్నాడు? ఇలాగే కోతిగుద్దు మీద ఈకలు పీకుతుంటాడు. అంటే బిఎస్సి చదువుతున్నాడు. చాలా మంచి కుర్రాడు. మీ అమ్మాయిని ప్రేమించాడు. పెద్దవాళ్ళను మనం ఆశీర్వదించి పెళ్లి జరిపిస్తే. లేరా? ఎవడ్రా నువ్వు? నా బంధువా? నాకు తగిన వాడివా? తాగుతున్నాడువా? సంబంధం కలపడానికి వచ్చావు? నా బంధువుల పిల్లని ఇవ్వాలంటే నేను 100 రకాలుగా ఆలోచిస్తాను. మీటింగ్ లో రాళ్ళ రౌడీల్ని తీసుకువచ్చి పిల్లని అడుగుతావా? ఏమండి, మర్యాదగా మాట్లాడండి. టికెట్ బుకింగ్ సెంటర్ లో మంగళసూత్రాలు కొట్టేసే కేడీలు మీకేంట్రా మర్యాద? సారీ సార్, సారీ. మీకు ఈ సంబంధం ఇష్టం లేదని తెలిసిపోయింది. కానీ మీ అమ్మాయికి మా అబ్బాయి అంటే ఇష్టమో లేదో తెలియాలి. మీ అమ్మాయిని పిలిపించండి. గణేష్ అంటే నాకు ఇష్టం లేదని మీ అమ్మాయి ఒక్క మాట చెప్తే చాలు, మేమందరం వెళ్ళిపోతాం. అంటే కన్న తండ్రిని నేను చెప్తే కూడా నమ్మమన్నమాట. నా కూతురి చేత కూడా చీకొట్టించుకోవాలి, అంతేగా? ఏయ్ సంధ్య, సంధ్య, సంధ్య ఇట్రా.
అందం చందం, వినయం విధేయత, చదువు తెలివి, ఇవన్నీ ఉండి కూడా నా సంధ్య ఎంతో అణుకుగా మెలకుగా నడుచుకుంటుంది. అది చెప్పేదేంటి వంకాయ్? నేను చెప్తున్నాను, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు. సంధ్య, నువ్వు లోపలికి వెళ్ళు. ఆ అమ్మాయిని ఒక్క మాట చెప్పనివ్వండి. మాట లేదు, మటిగాడు రేక్ లేదు, బయటకు నడురా. నువ్వు ఒక 420 పెళ్లి కొడుకు తండ్రివి. ఈ చంబల్లో బ్లేడ్ గాళ్ళు ఎదురు పెళ్లి పెద్దలు ఏ పేస్తో వచ్చారా నా కూతురు అడగడానికి? ఏం కూర్చోరా? మమ్మల్ని బ్లేడ్ గాళ్ళు అంటావా? నువ్వు ఫ్రెండ్, వీడికి మర్యాదగా చెప్తే తలకెక్కదు. తెలీదు, షూట్ చేసి పారేయాలి. పోలీస్ రివాల్వర్ నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏయ్, నా మీద రివాల్వర్ గురి పెడతావా? నా చేతికి దొరకపోవరా? చార్మినార్ ఎక్కించి కాశ్మీర్ టెర్రరిస్ట్ కాల్చి పారేస్తా. రౌడీ వెదవన్నా. మాటలు 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 సరిగ్గా రాని. మీ పిల్లని అడగడానికి వచ్చాం, గొడవ పట్టడానికి రాలేదు. పదండి. ఏంటి అలా చూస్తున్నావు? పెంచావు చూడు పిల్లని.